ఇవాళ ఇందిరాభవన్లో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. సమావేశానికి వచ్చిన ఖర్గేకు సోనియా, రాహుల్, రేవంత్ స్వాగతం పలికారు. ఈ భేటీలో తాజాగా ప్రవేశపెట్టిన జీ చట్టంలోని లోపాలు, వాటి ప్రభావం, అలాగే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు కార్యాచరణ సిద్ధం చేసే అవకాశాలపై చర్చ జరుగుతుంది. అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు అంశం, అలాగే ఓటు చోరీ ఆరోపణలు, పార్టీ బలోపేతంపై కూడా నేతలు సమగ్రంగా చర్చించున్నట్లు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణాన్ని ప్రభావితం చేసే కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ ఇందిరాభవన్లో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. సమావేశానికి వచ్చిన మల్లికార్జున ఖర్గేకు సోనియా, రాహుల్, రేవంత్ స్వాగతం పలికారు. ఈ భేటీలో తాజాగా ప్రవేశపెట్టిన జీ చట్టంలోని లోపాలు, వాటి ప్రభావం, అలాగే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు కార్యాచరణ సిద్ధం చేసే అవకాశాలపై కూడా చర్చ జరగనుంది. అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు అంశం, ఓటు చోరీ ఆరోపణలు, పార్టీ బలోపేతంపై కూడా నేతలు సమగ్రంగా చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఇక దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణాన్ని ప్రభావితం చేసే కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ లైవ్లో ఉన్నారు. రామకృష్ణ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఏ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? మనోజ్, ఏదైతే కొద్దిసేపటి క్రితమే సిడబ్ల్యూసి సమావేశం నిర్వహిస్తున్నారు, ఇందిరాభవన్లో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, పిసిసి అధ్యక్షులు, మాజీ కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా హాజరయ్యారు. సిడబ్ల్యూసి సమావేశం ఏదైతే ఉందో అది కొంత కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నతమైన సమావేశంగా భావిస్తారు. సిడబ్ల్యూసి మీటింగ్లో తీసుకునేటువంటి నిర్ణయాలు తప్పకుండా అన్ని రాష్ట్రాలు కూడా పాటించాలి ఉంటుంది. దానిలో భాగంగానే ఏదైతే కొత్తగా తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించి విబిజీ రామ్జీ చట్టం ఏదైతే ఉందో దాని మీద మెయిన్గా చూసుకున్నట్లయితే దానికి సంబంధించి కూడా ఈ సిడబ్ల్యూసి మీటింగ్ జరుగుతుంది. ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో సెప్టెంబర్ 5, 2005లో UPA 1 వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఏదైతే ఉపాధి హామీ ఉందో 100 రోజులకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని పేరు మారుస్తూ దానిలో ఉన్నటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మారుస్తూ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి దాదాపుగా రాష్ట్రాల మీద 40% వరకు ప్రభావం చూపే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఏదైతే పేమెంట్ ఉంటుందో ఇప్పటి వరకు కూడా సెంట్రల్ గవర్నమెంటే చెల్లిస్తూ ఉంటుంది ఉపాధి హామీ కూలీలకు సంబంధించి. సో ఇప్పుడు తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ఏది ఉందో దానికి సంబంధించి రాష్ట్రాల మీద కూడా 40% వరకు బడ్డెన్ పడే అవకాశం ఉంది. సో ఇదంతా కూడా బీజేపీ కొంత కావాలని చేస్తుందని సిడబ్ల్యూసి మీటింగ్లో చర్చించి దాని మీద ఎలాంటి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి ఏంటి అనే అంశంపై సిడబ్ల్యూసిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మన తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకున్నట్లయితే ఏదైతే ఈ కొత్త చట్టం ఏదైతే ఉందో దీనికి సంబంధించి 40% వరకు మన రాష్ట్రం మీద పడితే దాదాపుగా 3,000 కోట్ల వరకు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు కూడా హాజరయ్యారు. మెయిన్గా సిడబ్ల్యూసి ఏదైతే మీటింగ్లో దీనికి సంబంధించి కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఎలా ఉధృతం చేయాలి అనే అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. మరో అంశం ఏదైతే ఉందో రానున్న ఓటు చోరీతోనే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో రాహుల్ గాంధీ ప్రజెంటేషన్లు కూడా ఇస్తూ వచ్చారు. సో దీన్ని ఎలా ఉధృతం చేయాలి, ఓటు చోరీలో మెయిన్గా చూసుకున్నట్లయితే ఓట్లు తీసివేయడంతో పాటు కొత్తగా వచ్చేటువంటి ఏదైతే అనర్హులుగా ఉన్నటువంటి ఓటర్లను కూడా ఓటు జాబితాలో చేరుస్తున్నారు లేదా ట్యాంపరింగ్ పాల్పడుతున్నారు అని పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ చెబుతూనే వచ్చారు. సో ఆ అంశం కూడా చర్చించే అవకాశం ఉంది. ఇంకో థర్డ్ అంశం వచ్చేసరికి రానున్న 5 స్టేట్లో 2026లో దాదాపుగా తమిళనాడు, అస్సాం, ఇలా పుదుచ్చేరి ఇలా 5 రాష్ట్రాలకు ఎలక్షన్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి కూడా ఎలా నిర్ణయం తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, 5 రాష్ట్రాల్లో అధికారం చేపట్టాలంటే ఏ అంశాలపై చర్చించాలనేది సిడబ్ల్యూసిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మనోజ్, అలాగే రామకృష్ణ, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల పార్లమెంట్లో వ్యాఖ్యలు చేసినటువంటి ఇమ్రాన్ మసూద్ లాంటి వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ప్రియాంక గాంధీని కూడా ప్రధానిగా చూడాలి, ప్రియాంక గాంధీకి బాధ్యతలు అప్పగించాలనేసి కూడా చెప్పుకొచ్చారు. మరి ఆ దిశగా
కాంగ్రెస్ అడుగులు వేసే అవకాశం ఉందంటారా? మనోజ్, ఇప్పుడు ఏదైతే జరిగిందో శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరిగినాయో ఆ అంశాలు కూడా చర్చించవచ్చు. ఎందుకంటే సిడబ్ల్యూసి దాదాపు బీహార్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొదటిసారి జరుగుతుంది సిడబ్ల్యూసి సమావేశం. సిడబ్ల్యూసి సమావేశంలో చర్చే అంశాలు చాలా కీలకంగా ఉంటాయి. ఎందుకంటే అన్ని ఏదైతే ఇండియాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలిత సీఎంలు హాజరవుతారు కాబట్టి ఖచ్చితంగా దీనిలో చర్చించే అంశాలు ప్రధానంగా ఉంటాయి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాలి ఎట్టి పరిస్థితులని భావిస్తున్న నేపథ్యంలో ప్రజల్లోకి రూట్ లెవెల్లోకి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా తీసుకెళ్ళాలి, బీజేపీ పార్టీ చేసేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రజలను తప్పుదావ పట్టిస్తుంది, లేదంటే సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, కొంచెం ప్రజల్లోకి వెళ్ళే విధంగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళే విధంగా ఎలా ప్లానింగ్ చేయాలి ఏంటి అనేది కూడా చర్చించే అవకాశం ఉంది. మెయిన్గా టార్గెట్ 5 స్టేట్లో ఎలక్షన్స్ రానున్న రోజుల్లో 5 స్టేట్లో మెయిన్ స్టేట్ తమిళనాడు కూడా ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో తమిళనాడులో ఏ విధంగా దీనికి సంబంధించి కూడా ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి అనే అంశాలు కూడా చర్చించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మనోజ్. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.